తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం అత్యంత బాధాకరమని పేర్కొంటున్నారు బాధితులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ కోయభాగు గ్రామానికి చెందిన జోహ్నాబీ గూడ మహంకాళి పేదరికంలో బ్రతుకుతున్నారు. ఇల్లు అనే చిన్న కోరిక మాత్రం అధికారుల కఠిన హృదయాల్లో తలుపులు తట్టడం మాత్రం విఫలమైంది. ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, పేదరిక రేఖ కింద జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకన్నిటికీ అనుగుణంగా దరఖాస్తు చేశారు. అయినా వచ్చిన సమాధానం మీ పేరు జాబితాలో లేదు. ఇది సమాధానమా లేక శాపవాక్యమా? అందరూ ఆ మాటను మర్చిపోతారు. కానీ జోహ్నబీ గూడ మహంకాళి మాత్రం ప్రతి రాత్రి నిద్రలో ఆ పదాలని వినిపిస్తూ గడుపుతున్నారు. ఏ ఆధారాలు లేకుండా జాబితా నుండి వారి పేరును ఎవరు ఎప్పుడు ఎందుకు తొలగించారు? మండల కమిటీ సమావేశం జరగకుండానే జాబితాలో మార్పులు ఎలా జరిగాయని ఆమె ప్రశ్నిస్తోంది. ఎవరి ఒత్తిడితో ఈ అన్యాయం జరిగింది? ఈ ప్రశ్నలు ఒక జోహ్నబీ గూడ మహంకాళికే కాదు, లక్షలాది పేదల హృదయాల్లో నిత్యం ఎగిసిపడుతున్న న్యాయబద్ధమైన ఆవేదనలు. కావున ప్రభుత్వం అసలైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అధికారుల ఒత్తిడితోనో రాజకీయ నాయకుల పలుకుబడితోనో ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించకుండా నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, పూరి గుడిసెల్లో జీవిస్తున్నటువంటి వారు, ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి వారు ఎంతో మంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారు. వారిని గుర్తించి వారికి తగు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు కోరుకుంటున్నారు. నమస్కారం సార్, నాది ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కోయవాగు చింతగూడ కాగజ్ నగర్. నా పేరు జోష్మాబి. నేను ఇంద్రమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అందులో నా పేరు వచ్చింది. 43 మందిలో నా లిస్టు పేరు వచ్చింది. అందులో గ్రామ పంచాయతీలో అక్కడ అతికించారు బోర్డు మీద. మొన్న వచ్చిన పత్రాలలో 25 మంది పేర్లు వచ్చినాయంటే మేము అక్కడికి వెళ్తే నీ పేరు రానే లేదు, నీ పేరు అక్కడ కలెక్టర్కు పంపితే కలెక్టర్ నుండి నీ పేరు రాలేదంటే బోర్డు మీద అతికించింది కదా మేడం, మా పేరు ఎందుకు లేదంటుందంటే లేదమ్మా నీ పేరు లేనే లేదని ఆమె నిర్లక్ష్యం చేసింది మా సెక్రటరీ మేడం. ఎన్నిసార్లు నిలదీసి అడిగినా కూడా అసలు నీ పేరే లేదంటుంది. బోర్డు మీద చూస్తేనేమో పేరు ఉంది, లిస్టులలోనేమో వాళ్ళు ఇచ్చే పత్రాలల్లో వైట్ పేపర్ మీదనేమో పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళ పేర్లు చదివి వాళ్ళకి ఇస్తుండ్రు. మళ్ళీ వాళ్ళకి చూస్తే ఒక్కొక్కరికి మొత్తం బిల్డింగ్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. నా భర్త క్యాన్సర్తో చనిపోయాడు. 3 సంవత్సరాలు అవుతుంది మా భర్త చనిపోయి. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ ల్యాండ్ ఉంది కానీ కట్టుకోవడానికి స్తోమత లేదు. క్యాన్సర్తోనే అప్పులలో కూడుకుపోయి ఉన్నా. నాకు 2 బాబులు ఉన్నారు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. వాళ్ళని పోషించుకోవడమే కష్టం. ఇంకా ఇల్లు కట్టుకునే స్తోమత ఎక్కడ ఉంది? ఎవరిని ఎంపీడీఓ ఆఫీస్ గారికి అక్కడికి కూడా పోతే అక్కడ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎంపీడీఓ గారు కూడా లేకుండే, కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు కూడా లేకుండే. మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇందిరమ్మ పథకం ఏమో ఇది ఏంది భర్తలు లేని వాళ్లకు నిరుపేదలకే అని అన్నారు. నిరుపేదలకైతే న్యాయం అస్సలు జరగడం లేదు. ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, మరి లేని వాళ్ళం మాలాంటి వాళ్ళు పేద వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కొమరంభీం జిల్లా కాగజ్ మండల్ కోయవాగు చింతగూడ నా దగ్గర మహంకాళి. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నారా? ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకుంటే రాకుండా చేసిండ్రు. వచ్చిన ఇండ్లను ఎవరు చేసారు? రాకుండా చేసిండ్రు లీడర్లు చేసిండ్రు. మమ్మల్ని వర్షంలో ఎండలా ఇట్లనే ఉంచాలని అనుకుంటున్నారు. వాళ్ళకి మేమేం పాపం చేసినామో జనాలను అందరిని వచ్చి అడగని. అంటే గరీబులకు ఇందిరమ్మ ఇల్లు వస్తలేవా? గరీబులకు క్లియర్ కావచ్చు. వాళ్ళు అంటే అన్ని ఉన్నోళ్ళకే వస్తున్నాయా? వాళ్ళకే వస్తాయి కావచ్చు. ఉన్నోళ్ళే ఇట్లా చేస్తాను. గరీబులను ఇట్లనే కావాలనుకుంటారు కావచ్చు. గుడిసెల పడి. మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఎన్నిసార్లు పెట్టుకున్నారు దరఖాస్తు? ఒకసారి పెట్టుకుంటే రాలే, ఈ 2వ సారి వచ్చిందైతే ఇట్లా చేసేసి. అధికారులు అడిగితే ఏమంటారు మరి? అధికారులను అడగలేదు, మేము అక్కడికి అడిగినాము, అక్కడనే అడిగినాము. అడిగితే ఏమన్నారు? సరే మేము పిలిపిస్తామమ్మా అని అన్నారు. ఎవరిని అడిగారు? సోమవారం ఎవరిని అడిగారు? కలెక్టర్ ఆఫీస్కి పోతే, ఎంపీ ఆఫీస్కి పోతే మేము ఎంపీ ఆఫీస్కి పంపిస్తాం మీ దరఖాస్తు అన్నారు. మీకు వర్షాకాలం ఇబ్బంది అనిపిస్తలేదా మరి? వర్షాకాలం బాగా వచ్చిన వాన పడ్డా ఏం పడ్డా మేము ఇంట్లోనే కావాలనుకుంటాను. చింతగూడెం లీడర్ మరి ఎట్లా ఉంటారమ్మా మరి ఇంట్లో? అదే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేము ఈ బిల్డింగ్ చూసి. వాళ్ళకు అంటే మీరు ఏ రకంగా బాధపడతారు ఇంట్లో ఉండి? మమ్మల్ని పాములు కొట్టినా మేము చచ్చిపోయినా వాళ్ళ పేరే.
వర్షాకాలంలో పాములు కానీ విష సర్పాలు కానీ ఏమైనా లోపలికి వస్తాయా? వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఎట్లా మరి భయం అనిపిస్తలే మీకు? ఇట్లా మరి భయం అనిపిస్తుంది అంటే మేము చచ్చినా బతికినా మాకు ఇల్లే లేదు. అది చెట్టు ఉంటుంది కానీ చెట్టుకు ఒక నీడు ఉంటుంది కానీ మాకు పనులే పాటలే. మేము ఈ వయసులో కష్టపడి ఇల్లు కడతామా? వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. మరి మీ జీవితం ఎట్లా గడుస్తుందా అమ్మా? ఇట్లనే ఉంటున్నాం. ఎట్లా గడుస్తుంది అంటే చచ్చినా బతికినా ఎక్కడికి పోతాం? కిరాయికి పోయినా డబ్బులు కట్టాలి. 2000 3000 మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నివసిస్తున్నారు ఈ ఇంట్లో? 80 సంవత్సరాలు అవుతుంది. జాగా కూడా ఉన్నది, ఖాళీ జాగా. వాళ్ళు ఇవ్వాలనుకుంటే. మరి ఇప్పుడు మీరు అధికారులు ఏం కోరుకుంటారు? మాకు ఇల్లు ఇవ్వాలి, మేము ఇల్లు కట్టుకుంటామని కోరుకుంటున్నాం. అధికారులు లీడర్లు మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఇళ్ళనే చచ్చిపోవాలనుకుంటే వాళ్ళ 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 పేరే. ఇక మేము చచ్చిపోయినా బతికినా కానీ లీడర్ల పేరే. నాకైతే చావాలనిపించింది. ఇక్కడ చింతగూడెంలో ఇల్లు ఇచ్చిందన్న రోజు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోయవా గ్రామ పంచాయతీ సమావేశంలో ఇంద్రమ్మ ఇండ్లలో పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి సూటిగా మనం చెప్పచ్చు. ఏదైతే ఇంద్రమ్మ కమిటీ అనేది వేశారో ఆ కమిటీ తప్పుడు కమిటీగా మనం భావించవచ్చు. ఆ కమిటీ ఎవరైతే ఈ గ్రామంలో అర్హులైన వాళ్ళు, పేదలు ఉన్న వాళ్ళు, కనీసం ఇంటి సదుపాయం లేని వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు, అట్లాగే ఎలాంటి కుటుంబంలో ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని గుర్తించాల్సింది పోయి ఇవాళ అన్ని రకాలుగా భూములు ఉన్న వాళ్లకు, అదేవిధంగా ఇల్లున్న వాళ్లకు, ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు, కొన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు అనేది గుర్తించారు. మేము అంటున్నాం ఇది 100% పంచాయత్ సెక్రటరీ తప్పుదాం. అదేవిధంగా ఈ కమిటీ అనేది బోకస్ కమిటీ అనేదానికి మనం చెప్పచ్చు. అట్లాగే కమిటీ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఏమంటున్నారంటే మా తప్పేం లేదండి, మేమంతా కూడా ఈ కమిటీ చెప్పిందే మేము లిస్టు చేసి పంపించామండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాట్లాడితే కలెక్టర్ గారు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తున్నారని చెప్తున్నారు. మేము అంటున్నాం కలెక్టర్ గారికి ఏమైనా తెలుసా? కలెక్టర్ గారు నువ్వు ఇక్కడ చెప్పిన మాట తప్ప వేరే మాట తెలియదు. మీరు రాసిన పేర్లు ఆ పేరే కలెక్టర్ గారు అక్కడ ప్రొటెక్షన్ పంపిస్తున్నారు తప్ప కలెక్టర్ గారికి ఏం తెలియదు. అట్లాగే ఎంపీడీఓ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడినా లేదండి మా తప్పులో లేదని చెప్పి నేను ఇందులో 100% అధికారులు కమిటీ తప్పే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ గ్రామంలో భార్య ఇద్దరు పిల్లల్ని పట్టుకొని భర్త చనిపోయినామా ఉంది. అట్లాగే కనీసం ఇంట్లో అంటే కనీసం గోడలు కూడా కావు, కనీసం తడకలు కూడా లేని ఇల్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే బతకడానికి భారంగా మారి ఇల్లు కట్టుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలు ఉన్నారు. అదేవిధంగా వీడియోస్ ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఏదైతే దరిద్ర రేఖకు పూర్తి స్థాయిలో కిందికి ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించకుండా నువ్వు ఇవాళ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎట్లా గుర్తించారు అంటే దీనిలో అవినీతి జరిగిందా, లేదా నీ స్వార్థం కోసం చేశావా, లేదా నీ ఏ లాభాల కోసం చేశావని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీళ్ళకి గిట్ట రాకుంటే మేము ఈ 2 రోజుల తర్వాత కలెక్టర్ గారు ఎట్లిచ్చారు అని చెప్పి కలెక్టర్ గారిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే సెక్రటరీ గారిని కూడా, సెక్రటరీ ఇక్కడ ఉన్న అన్ని తప్పుడు పనులు చేస్తుంది కాబట్టి ఈ సెక్రటరీ మాకు వద్దని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఊర్లో ఏ విషయాల్లో కూడా కనీసం పట్టించుకోకుండా ఉంది. దీనిలో ఉన్న లీడర్స్ ఇక్కడ చాలామంది గ్రామంలో ఉన్న అనేక రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఉన్నవారు తెలియదా? ఎవరు పేదలు, ఎవరు గొప్పగా ఉన్నారు, ఎవరు మెరుగున్నారు అంటే మేము అంటున్నాం కనీసం ఆర్థికంగా ఇల్లు గడవలేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇల్లు గడిచి అనేక రకంగా సదుపాయాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చారనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మొదటి లిస్టులో మీకు వచ్చిందని చెప్పేసి కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోయవాగు చింతగూడలో ఆ ఇంద్రమ్మ ఇళ్లపై చాలా పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రమ్మ కమిటీ అనే పేరుతో గ్రామంలో ఉన్న పేదలందరినీ గుర్తించినటువంటి కమిటీ మొదటగా 43 మందిని గుర్తించిన తర్వాత 43 మందిలో నుంచి 18 కుటుంబాలను వేరు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వేరు చేసినటువంటి 18 కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నారు. దారిద్ర రేఖకు చాలా దిగ్వన స్థాయిలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అలాగే కనీసము వాళ్ళ స్థితిగతులు ఇప్పుడు వాస్తవ పరిస్థితులను చూసి అధికారులు వాళ్లకు ఇల్లు మంజూరు చేయాలి. కానీ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు
ఈ ఇండ్ల పంపిణీ విషయంలో చాలా బాధ్యతారహితంగా ఉండడం దీనికి చాలా బాధేస్తూ ఉంది. నిజంగా మా కోయవాగ్ చింతగూడ గ్రామంలో నిరుపేదలైనటువంటి వాటిని మరీ ఇంకోసారి పూర్తి విచారణ జరిపి వారికి న్యాయం చేసే విధంగా అధికారులు వెంటనే స్పందించాలంటూ గ్రామస్తులైనటువంటి మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో కూడా ఈ ఎవరికైతే నిరుపేదలు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మమేకం చేసుకొని జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కదిలించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.